దేవినేని అవినాష్ ఇటీవల ఒక ప్రెస్ మీట్లో అంటే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అమరావతికి మేము వ్యతిరేకం అని ఏనాడైనా చెప్పామా? మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా అమరావతికి వ్యతిరేకం అని చెప్పిండా? మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడన్నా అమరావతికి వ్యతిరేకం అని చెప్పిందా? అసలు మేము ఎప్పుడన్నా చెప్పామా అని అంటున్నాడు. ఆయన అన్నదానికి నేను కౌంటర్ ఇవ్వదలుచుకున్నాను. మరి మీకు అమరావతి అనేది వ్యతిరేకం లేనప్పుడు 2019లో గెలిచినాక అమరావతి ఎందుకు డెవలప్ చేయలేదు? రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకున్నారు? రైతులని మీరు ఎందుకు ఇబ్బంది పెట్టిండ్రు? 3 రాజధానులు అని 3 ముక్కలాట ఎందుకు ఆడిండ్రు? అమరావతి రైతులు శాంతియుతంగా ధర్నా చేసుకుంటుంటే వాళ్ళని ఎందుకు మీ వైఎస్ఆర్సీపీ రౌడీలతో కొట్టించిండ్రు? పోలీసులతోని వాళ్ళని ఎందుకు ఈడ్చి అవతల పడేయించిండ్రు? వాళ్ళని నానా ఇబ్బందులకు ఎందుకు గురి చేసిండ్రు? వాళ్ళ ఇళ్ళల్లో తక్కువ, రోడ్ల మీద ఎక్కువ ధర్నాలు చేసుకుంటా వాళ్ళని 5 సంవత్సరాలు పొలో అని ఎందుకు ఏడిపించిండ్రు? అమరావతిని డెవలప్ చేయకుండా ఎందుకు మీరు అమరావతిని అర్థాంతరంగా నిలిపేసిండ్రు? అమరావతిని శ్మశానంతో మీ నాయకులు ఎందుకు పోల్చిండ్రు? అమరావతి వేశ్యల రాజధాని అని మీ జర్నలిస్టులు మీ సొంత పెంపుడు పేపరు ఛానళ్ళల్లో ఎందుకు డిబేట్లు జరిపిండ్రు? అమరావతి మీద ఎందుకు విషం కక్కిండ్రు? మీ నాయకుడు పొద్దున్న లేస్తే అమరావతిని ఆపేస్తా, అమరావతిని నిలిపేస్తా, అమరావతిని అనుకుంటూ ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ మాట్లాడతాడు? వేల లక్షల కోట్లు అమరావతికి ఖర్చు చేస్తే వేరే ప్రాంతాలు ఎట్లా డెవలప్ అవుతాయని అమరావతి మీద విషం ఎందుకు గక్కుతాడు? అమరావతికి రాజముద్ర పడిపోయినాక పార్లమెంట్లో దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేసి బిల్లు నెగ్గేటట్టు చేసి రాజముద్ర వేయించినాక మీ పార్టీ వాళ్ళు పార్లమెంట్లో ఎందుకు బాయ్కాట్ చేసిండ్రు? నువ్వు మావిగన్ అని కొత్త ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చినవు? దానికి ముందు సమాధానం చెప్పు. అమరావతికే మీరు సపోర్ట్ అయినప్పుడు మావిగన్ అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని ఒక హైవే దారి గుండా అమరావతి రాజధాని నిర్మించాలని ఎందుకు ప్లాన్ బిని అమలు చేయాలని కూటమి ప్రభుత్వానికి సలహా ఇచ్చినావు? ఇవన్నిటికీ ముందు సమాధానం చెప్పు దేవినేని అవినాష్. ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాలు ఆడేసి చేతులు దులుపుకున్నట్టు కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారో వాటి మీద ముందు తెలుసుకొని ప్రెస్ మీట్లు పెట్టు, లేకపోతే ఉన్న పరువు కూడా పోతుంది మీకు.